గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వారికి ఆన్లైన్ కోర్సెస్ ఇంకా యూట్యూబ్ ఛానల్స్ ఇలా ఆల్మోస్ట్ అన్నీ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్లో టీచ్ చేస్తున్నారు కదా. కానీ తెలుగు వారికి కూడా యూజ్ అయ్యేలాగా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకోసమే ఈరోజు నేను ఒక ఇంగ్లీష్ క్విజ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ క్విజ్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ ఉన్నాయి, అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఎర్రర్ కరెక్షన్ క్విజ్. ఈ క్విజ్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎలా అనుకున్నాను కానీ ఎందుకు అది రాంగ్ అయ్యింది, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఎందుకు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ క్విజ్లో టోటల్ 15 క్వశ్చన్స్ ఇచ్చారు. మనం 15th క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మనం ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ దానికి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో మనం కంప్లీట్గా చదవాలి. ఇక్కడ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే, ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్కి ఒక ఫ్రేజ్ని హైలైట్ చేసి ఇచ్చారు. దానికి 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకవేళ ఈ ఫ్రేజ్ అనేది కరెక్ట్ కనుక అయితే నో కరెక్షన్ రిక్వైర్డ్ని చూస్ చేసుకోవాలి. ఒకవేళ అది రాంగ్ అయితే ఏ ఆప్షన్ని రీప్లేస్ చేస్తే అది కరెక్ట్ అవుతుందో ఆ ఆప్షన్ని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. అది మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో ఉంది. ఇప్పుడు మనం క్వశ్చన్ కంప్లీట్గా చదువుదాం. ఏ గుడ్ లీడర్స్ హ్యాస్ ఎ హంగర్ టు ఫర్దర్ యువర్ నాలెడ్జ్ అండ్ హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బిజినెస్ అని ఇచ్చారు. ఇక్కడ హైలైట్ చేసిన ఫ్రేజ్ ఏంటి అంటే ఏ గుడ్ లీడర్స్ హ్యాస్. ఇక్కడ చూడండి, క్వశ్చన్లో ఏ గుడ్ లీడర్స్ హ్యాస్ అని ఇచ్చారు కదా. ఏ మనం ఇంగ్లీష్లో ఏ అండ్ యాన్ అనే ఆర్టికల్స్ని సింగులర్ నౌన్స్కి యూజ్ చేస్తాం. ద అనే ఆర్టికల్ని బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్కి యూజ్ చేయొచ్చు. ఏ అండ్ యాన్, ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్కి యూజ్ చేస్తాం, యాన్ని వోవెల్ సౌండ్కి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బాయ్ అంటున్నాను. బాయ్లో ఇది కాన్సనెంట్ సౌండ్ని ఇస్తుంది, అందుకని ఏ అనేది యూజ్ చేస్తున్నాను. బాయ్ ఒక్క బాయ్ అంటే సింగులర్ కదా, అందుకని ఏ అనేది యూజ్ చేయాలి. ఏ అంటే ఏ అన్నా యాన్ అన్నా ఒక అనే మీనింగ్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎన్ ఆనెస్ట్ గర్ల్ అంటున్నాను. ఇక్కడ హెచ్తో స్టార్ట్ అయినా కూడా మనం దీన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆనెస్ట్ అంటున్నాం, హెచ్ని ప్రొనౌన్స్ చేయట్లేదు. అంటే వోవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి మనం యాన్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ గర్ల్ అనేది సింగులర్ కాబట్టి యాన్ అనేది యూజ్ చేస్తున్నాం. ద అనేది ఫర్ ఎగ్జాంపుల్ ది రైస్ అంటున్నాం. రైస్ అనేది అన్కౌంటబుల్ నౌన్. ద బాయ్ అంటున్నాను. ద బుక్స్ అంటున్నాను. ఇది ప్లూరల్, ఇది సింగులర్, ఇది అన్కౌంటబుల్. అంటే దాని అన్కౌంటబుల్ నౌన్స్కి యూజ్ చేయొచ్చు, సింగులర్ నౌన్స్కి యూజ్ చేయొచ్చు, ప్లూరల్ నౌన్స్కి కూడా యూజ్ చేయొచ్చు. క్వశ్చన్లో ఏమిచ్చారు? ఏ గుడ్ లీడర్స్ హ్యాస్ అని ఇచ్చారు. ఏ గుడ్ లీడర్స్ అంటున్నారు. లీడర్స్ అనేది ఏంటి? ప్లూరల్ నౌన్. అలాంటప్పుడు మనం ఏ యూజ్ చేయొచ్చా? చేయకూడదు. అలాంటప్పుడు మనం ఏం చెప్పాలి? ఏ గుడ్ లీడర్ అని మాత్రమే చెప్పాలి. ఏ అనగానే తర్వాత వచ్చే నౌన్ ఖచ్చితంగా సింగులర్ అయ్యే ఉండాలి. ఓకేనా? సింగులర్. తర్వాత క్వశ్చన్లో హ్యాస్ అని ఇచ్చున్నారు. ఆప్షన్స్లో చూస్తే ఈస్ ఉంది, హ్యాస్ ఉంది, ఆర్ కూడా ఉంది.
ఆర్ అనేది తప్పు, ఎందుకంటే ఇక్కడ ఏ ఇచ్చారు కాబట్టి ఇక్కడ సింగులర్ నౌనే రావాలి. సింగులర్ నౌన్ వస్తే వర్బ్ కూడా సింగులరే అయి ఉండాలి. ఇప్పుడు హ్యాస్ అనేది యూజ్ చేయాలా, హ్యావ్ అనేది యూజ్ చేయాలా అని డౌట్ వచ్చినప్పుడు నెక్స్ట్ చదవండి. ఏ గుడ్ లీడర్స్ హ్యాస్ ఏ హంగర్ టు ఫర్దర్ యువర్ నాలెడ్జ్ అని ఇచ్చారు. వి మస్ట్ హ్యావ్ హంగర్ అంటాము, అంటే హంగర్ని కలిగి ఉండాలి. కలిగి ఉండడం, కలిగి ఉండడాన్ని మనం ఏమంటాం, హ్యావ్ అంటాం. హ్యావ్ ఫార్మ్స్ ఏవేవి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్. కాబట్టి ఈజ్ కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు అని అర్థమైంది. అంటే ఏమై ఉండాలి, హ్యావ్గానే అయి ఉండాలి, హ్యాస్ అయినా అయి ఉండాలి. మనం హ్యావ్ దేనికి యూజ్ చేస్తాం, ఐకి, వీకి, దే హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. హ్యాస్ దేనికి, హీ, షీ, ఇట్, ఇంకా ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్కి. ఓకేనా. బీ ఫార్మ్స్ ఏవేవి, యామ్, ఈజ్, ఆర్. ఉన్నది, ఉన్నాడు అనే మీనింగ్ వచ్చినప్పుడు బీ ఫార్మ్స్ యూజ్ చేయాలి. కలిగి ఉండడం అనే మీనింగ్ వచ్చినప్పుడు హ్యావ్ ఫార్మ్స్ని యూజ్ చేయాలి. హ్యావ్, హ్యాస్ అనేది ప్రెజెంట్ని రిప్రజెంట్ చేస్తే, హ్యాడ్ అనేది పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాంటప్పుడు ఏ గుడ్ లీడర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా. అలాంటప్పుడు మనం ఏమి యూజ్ చేయాలి, థర్డ్ పర్సన్ సింగులర్కి హ్యాస్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఏ గుడ్ లీడర్ హ్యాస్. ఇప్పుడు సెంటెన్స్ మొత్తం ఒకసారి చదువు. ఏ గుడ్ లీడర్ హ్యాస్ ఏ హంగర్ టు ఫర్దర్ యువర్ నాలెడ్జ్ అండ్ హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బిజినెస్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ చదువుదాం. ముఖేష్ గోయల్ ఆల్సో అటెండ్స్ ద మీటింగ్, said that his party was in support of the proposal to save New Chandni Chowk Hanuman Temple అని ఉంది. దీంట్లో హైలైట్ చేసిన ఫ్రేజ్ ఏంటి, ఆల్సో అటెండ్స్ అని ఇచ్చారు. ఈ క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సెడ్ అని ఉంది, వాస్ అని ఉంది. సెడ్ ఫస్ట్ చూద్దాం. సే అనే వర్బ్కి సెడ్ అనేది పాస్ట్ ఫామ్. బీ ఫామ్స్ ఏవేవి ఉన్నాయి, యామ్, ఈజ్, ఆర్. ఇవి ప్రెజెంట్ని రిప్రజెంట్ చేస్తాయి. వాస్ అండ్ వర్ అనేవి పాస్ట్ ఫామ్ ఆఫ్ బీ ఫామ్స్. ఓకేనా. ఉన్నది, ఉన్నాడు. అనే మీనింగ్లో బీ ఫామ్స్ని యూజ్ చేస్తాం. ఈ సెంటెన్స్లో 2 వర్బ్స్ కూడా సెడ్ అండ్ వాస్ అనేవి పాస్ట్ ఫామ్లో ఉన్నాయి. ఇక్కడ హైలైట్ చేసిన ఫ్రేజ్ చూస్తే అటెండ్ అనే వర్బ్కి ఎస్ అనేది యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే ముఖేష్ గోయల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. మనం ఒక వర్బ్కి ఎస్ అనేది యాడ్ చేస్తాము అంటే హీ, షీ, ఇట్, ఇంకా థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఎవరైనా కావచ్చు, రామ్, శ్యామ్, లత, ఎనీ నేమ్. ఓకేనా. సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఒక వర్బ్, ఏదైనా వర్బ్ అవ్వచ్చు. గో అనేది ఒక వర్బ్ తీసుకుంటే ఈఎస్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ అటెండ్ అనే వర్బ్కి ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖేష్ గోయల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ అనేది యాడ్ చేసాం. ఇంగ్లీష్ గ్రామర్లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది. సెంటెన్స్లో అన్ని వర్బ్స్ కూడా సేమ్ ఫామ్లో ఉండాలి, సేమ్ టెన్స్లో ఉండాలి. ఇక్కడ సెడ్ అనేది పాస్ట్ ఫామ్లో ఉంది, వాస్ అనేది కూడా పాస్ట్ ఫామ్లో ఉంది.
కానీ అటెండ్స్ అనేది ప్రెజెంట్ ఫామ్లో ఉంది. కాబట్టి అటెండ్స్ని రీప్లేస్ చేద్దాం అటెండెడ్తో. ముఖేష్ గోయల్ ఆల్సో అటెండెడ్ ద మీటింగ్, సెడ్ దట్ హిస్ పార్టీ వాస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ప్రపోజల్ టు సేవ్ న్యూ చాందీ చౌక్ హనుమాన్ టెంపుల్. ఇప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆల్సో అటెండెడ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సెంటెన్స్లో అన్ని వర్బ్స్ కూడా సేమ్ టెన్స్లో ఉండాలి. సెడ్ అండ్ వాస్ అనేవి పాస్ట్ టెన్స్లో ఉన్నాయి కాబట్టి అటెండ్ అనేది కూడా పాస్ట్ ఫామ్లో ఉండాలి. అందుకని అటెండ్స్ని అటెండెడ్గా మార్చాం. ఇప్పుడు 13th క్వశ్చన్ చూద్దాం. ద సోషల్ మీడియా మేజర్ హ్యాడ్ రిమూవ్డ్ అప్రాక్సిమేట్లీ 130 అకౌంట్స్ ఆరిజినేటింగ్ ఇన్ ఇరాన్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్స్ ప్రొవైడెడ్ టు ద కంపెనీ బై ద FBI. ఇన్ఫర్మేషన్స్ ప్రొవైడెడ్ అనే ఫ్రేజ్ని వీళ్ళు హైలైట్ చేశారు.